హలో వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఎలా ఉన్నారు అందరూ? సమ్మర్ వచ్చేసింది ఫైనల్గా. సో మేము ఈ సమ్మర్లో ఫస్ట్ టైం గ్రిల్లింగ్ చేసామన్నమాట. సో ఫ్రెండ్స్ అందరం కలిసి చేసుకున్నాము అండ్ మేము హోస్ట్ చేసాము గ్రిల్లింగ్ పార్టీ. సో దానికి గ్రాసరీస్ అవన్నీ తీసుకున్నాను అనమాట. అండ్ ఆల్సో గ్రిల్లింగ్ చేసేటప్పుడు వింగ్స్కి ఇవి బఫెలో వైల్డ్ వింగ్ సాసెస్ దొరుకుతాయి కదా, వాటితో చేస్తాడు అశోక్. అవి పార్టీ వింగ్స్కి అయితే చాలా బాగుంటుంది ఫ్లేవర్. మేము ఈ ఇంట్లోకి మూవ్ అయినప్పుడు గ్యాస్ గ్రిల్ ఒకటి తీసుకున్నాము, అది ఆల్రెడీ యూస్ చేసేసాము. బట్ తర్వాత ఇది కోల్ గ్రిల్ కావాలని చెప్పి తీసుకున్నాం అనమాట. అది 2 years అయింది, ఇంతవరకు ఫిక్స్ చేయలేదు. సో ఫైనల్గా ఈ సమ్మర్కి దాని ఓపెనింగ్ అయిందనమాట. దాన్ని ఫిక్స్ చేస్తున్నాడు అశోక్. ఆల్మోస్ట్ 2.5 hours అలా పట్టింది దాన్ని ఫిక్స్ చేయడానికే. చాలా స్టెప్స్ ఉన్నాయన్నమాట మాన్యువల్లో. సో ఈ ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయాక ఇంకా ఆన్ ద డే ఆఫ్ గ్రిల్లింగ్ నేను ష్రింప్ మ్యారినేట్ చేస్తున్నాను. ఈ ష్రింప్ కాస్కోలో దొరుకుతుంది, ఫ్రోజన్ ష్రింప్. నేను ఈ రెసిపీలో వేసే ఐటమ్స్ గురించి వాటన్నిటి గురించి ఇంకో షార్ట్ వీడియో ష్రింప్ రెసిపీ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో అది తప్పకుండా చూడండి. నేను ఇంకో 2-3 daysలో అలా పోస్ట్ చేస్తాను, ఎడిట్ చేయాలి దాన్ని. అండ్ ఇక్కడ ఇది మన ఇండియన్ టైప్ ఆఫ్ మ్యారినేషన్ కాదనమాట. డ్రై ఉండదు, అలా అని కంప్లీట్ వెట్ ఉండదు. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. నేను ఆ రెసిపీ పోస్ట్ చేశాక చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అసలు ష్రింప్ తిననోళ్ళు కూడా తినేసారనమాట. చాలా బాగుంటుంది. అండ్ ఆ ష్రింప్ది అయిపోయి మొత్తం ప్యాక్ చేయగానే నేను ఇంకా ష్రింప్ క్లీన్ చేసినవి పెట్టినవి అవన్నీ క్లీన్ చేస్తున్నాను అనమాట. నాకు ఆన్ ద గో కుకింగ్ చేసేటప్పుడు కూడా నీట్గా పెట్టుకోవడం అలవాటు. అలా అని మొత్తం సోప్తో అలా ఏం క్లీన్ చేయలేదు, కానీ పైన క్లీన్ చేశానమాట. సింక్ కూడా ఈ నాన్ వెజ్ మ్యారినేషన్స్ అన్నీ అయిపోయాక కంప్లీట్ సింక్ క్లీనింగ్ అవుతుంది. అండ్ తర్వాత ఇంకొకటి వెజ్ ఐటమ్. సో వెజ్ ఐటమ్కి పన్నీర్ చేస్తున్నాము. సో ఆల్రెడీ నా వీడియోస్ చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది, నేను ఏదన్నా పని చేసేటప్పుడు సిరీస్ అలా చేస్తూ ఉంటాను. ఇంకా అద్వైత్ కూడా చుట్టూరు తిరుగుతూ ఒక్కొక్కసారి ఆనియన్ ఇవ్వమని, క్యాప్సికమ్ ఇవ్వమని అడుగుతూ ఉన్నాడనమాట. ఇంకా వాడికి ఎంత క్యూరియాసిటీయో మనం కిచెన్లో ఏం చేస్తున్నాము ఏంటి అని, అన్నీ నేను చెయ్యాలి అంటూ ఉంటాడు. ఇంకా ఫైనల్గా వీటి కటింగ్ అయితే అయిపోయింది. దీనికి నేను మసాలా వేయడానికి సింపుల్గా జస్ట్ చికెన్ టిక్కా మసాలా యూస్ చేస్తున్నాను. అండ్ ఇది సూటబుల్ ఫర్ వెజిటేరియన్స్ అనమాట, వెజ్కైనా యూస్ చేసుకోవచ్చు. సో నేను పన్నీర్ టిక్కాకి కూడా చికెన్ టిక్కా మసాలానే యూస్ చేస్తానన్నమాట ఎప్పుడు. అండ్ ఈ హ్యాక్ జిప్లాక్లో మ్యారినేషన్స్ అలాంటివి వేసేటప్పుడు ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి ఇలా బౌల్ లాగా అవుతుంది అనమాట ఇలా పెడితే. సో మ్యారినేషన్కి ఈజీగా ఉంటుంది. నేను మ్యారినేషన్స్ ఇలా చేసేటప్పుడు బౌల్స్లో వేసి పెడితే చాలా స్పేస్ తీసుకుంటుంది కదా, నేను ఎప్పుడు జిప్లాక్స్లోనే మ్యారినేషన్ చేసి ఫ్రిడ్జ్లో పెడతానమాట. దానివల్ల ఏంటంటే నీకు స్పేస్ చాలా తక్కువ పడుతుంది ఫ్రిడ్జ్లో, అండ్ అలానే యాక్సెసిబుల్గా ఉంటుంది చాలా. ఎక్కడికన్నా వేరే దగ్గరికి బయట గ్రిల్లింగ్ చేసుకోవడానికి తీసుకెళ్లాల్సినప్పుడైనా జస్ట్ జిప్లాక్స్ బ్యాగ్లో వేసేసుకొని వెళ్తే సరిపోతుంది. అండ్ ఆఫ్టర్ దట్ క్లీనింగ్ పని ఉండదు అనమాట. ఏ జిప్లాక్స్ అవి జస్ట్ అలా ట్రాష్ వేసేయచ్చు. నేను పన్నీర్ కూడా 2 types ఆఫ్ మ్యారినేషన్స్ చేస్తున్నాను, ఎందుకంటే మా ఫ్రెండ్స్ పూజ చేసుకుంటున్నారు అనమాట. సో వాళ్ళు జింజరు, గార్లిక్, ఆనియన్ అవేమీ తినరు. అందుకని చెప్పేసి జస్ట్ ఆ టిక్కా మసాలా వేసేసి కర్డ్, ఆయిల్ అండ్ సాల్ట్ వేసేసి కొంచెం ఫుడ్ కలర్ వేసాను లైట్గా. సో అది మ్యారినేట్ చేసి పెడుతున్నాను. అది మ్యారినేట్ చేసేటప్పుడు అద్వైత్ వచ్చాడు, నేను ఐ విల్ స్క్వీజ్ ఇట్ అని నేను దాన్ని అలా మిక్స్ చేస్తుంటే. సో ఇప్పుడు ఏంటంటే ఇంకొకటి యూసేజ్ దీనివల్ల, ఇప్పుడు అలా చేసినప్పుడు మీరు బౌల్లో పెట్టారనుకోండి గ్రేవీ అంతా కిందకి ఇలా దిగిపోతుంది కదా, అలా కాకుండా జిప్లాక్లో కలిపి ఇలా పెడితే ఏంటంటే ఫ్లాట్గా ఆల్ ద గ్రేవీ ఆల్ ద టైమ్ పీసెస్కే ఉండి మ్యారినేషన్ కూడా చాలా బాగా పడుతుంది అనమాట. సో లెస్ గ్రేవీ వేస్టేజ్ అలా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సెకండ్ పన్నీర్ మ్యారినేషన్కి కూడా సేమ్ అదే ప్రాసెస్, కాకపోతే దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ ఎక్స్ట్రా వేసాను అనమాట.
అండ్ ఇంకోటి ఏంటంటే మీరు చేతి కింద వంట చేసుకునేటప్పుడే ఏమన్నా వచ్చిన పేపర్స్ ట్రాష్ అంతా ట్రాష్ క్యాన్లో వేసేస్తూ ఉంటే ఐలాండ్స్ ఎక్కువ మెస్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. అలా మీరు కుక్ చేసేటప్పుడే క్లీనింగ్ కూడా అంటే అదొక పనిలాగా కాకుండా సపరేట్గా ఇప్పుడు చేతిలో ట్రాష్ రాగానే దాన్ని ట్రాష్లో వేసేసి అట్లా చేస్తే కూడా ఆల్ ద టైమ్ కిచెన్ చాలా అంటే ఈజీగా ఉంటుంది అనమాట. 2-3 మెంబర్స్ ఒకేసారి కుక్ చేసినా కూడా మీకు ఐలాండ్ అంతా మెస్సీ ఉన్నట్లు అనిపిది అనమాట. సో ఒకేసారి కుకింగ్ టైం అయిపోయే టైంకి అబ్బా మళ్ళీ ఇప్పుడు క్లీన్ చేయాలి అన్నట్లు అనిపించదు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అలా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆయిల్ అది కూడా వెయ్యగానే కొంచెం పక్కన కారుతుంది కదా, ఆబ్వియస్గా ఎలా వేసినా కానీ కొంచెం డ్రాప్స్ అయితే పడతాయి. సో ఆయిల్ క్యాన్ని కూడా వెంటనే ఇట్లా బౌంటీతో క్లీన్ చేసేస్తే ఓవర్ ద టైమ్ అది గ్రీజ్ బిల్డప్ అవ్వకుండా ఉంటుంది ఆయిల్ క్యాన్కి. సో అది కూడా ఒకటి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ పైనాపిల్ అనమాట. అది కొనేటప్పుడు పైన క్రౌన్లో ఆ గ్రీన్వి పట్టుకొని లాగినప్పుడు అలా ఈజీగా వచ్చేస్తే ఏంటంటే పైనాపిల్ మంచిగా స్వీట్ ఉండి పండినట్లంట. నేను ఎక్కడో వీడియోస్లో చూశాను. సో కొనేటప్పుడు అలా చెక్ చేసి తీసుకోవచ్చు. ఇంకొకసారి ఆ పైన టాప్ పార్ట్ క్రౌన్ రిమూవ్ చేసిన తర్వాత ఇట్లా సైడ్స్ అన్నీ తీసేసుకొని ఆ బ్రౌన్ కలర్ ఐస్ ఉన్నాయి కదా అవి కూడా తీసేసుకుంటే మనకి తినేటప్పుడు చాలా స్మూత్ ఉంటుంది, ఆ పీసులు అవేమో అడ్డు రాకుండా. అండ్ తర్వాత అది క్లియర్ చేశాక ఒకసారి వాటర్తో కటింగ్ బోర్డ్ అది రిన్స్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. తర్వాత ఈ మధ్యలో హార్డ్ పార్ట్ తీయడానికి అలా నిలువుగా కట్ చేసి సైడ్స్ నుండి అవి తీసేస్తే చాలా ఈజీగా రిమూవ్ చేయొచ్చు ఆ హార్డ్ పార్ట్ని. ఇంకా తర్వాత దాన్ని యాజ్ యూజువల్ ఇట్లా కొంచెం ఒక మన 3 ఇంచెస్ అట్లా పీసెస్గా కట్ చేసుకుంటే గ్రిల్లింగ్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. ఇది మనకి ఇండియాలో బార్బిక్యూ నేషన్లో గ్రిల్డ్ పైనాపిల్ పెడతారు కదా అలా వస్తుందన్నమాట టేస్ట్. సో ఈ రెసిపీ కూడా నేను సపరేట్ వీడియో లాగా పోస్ట్ చేస్తాను, ఎందుకంటే ఇది వ్లాగ్ కాబట్టి అన్ని రెసిపీస్ క్లియర్గా చెప్తూ వెళ్తే చాలా లెందీ వస్తుంది. సో అందుకే దీంట్లో చేసే ఐటమ్స్ రెసిపీస్ అన్ని షార్ట్ వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను కమింగ్ డేస్లో, మిస్ అవ్వకుండా చూడండి. దాని తర్వాత ఇప్పుడు వచ్చేసి ల్యామ్ చాప్స్. ఫస్ట్ టైం అనమాట ల్యామ్ చాప్స్ చేయడం. అశోక్ అయితే తెగ ఎక్సైటెడ్ ఉన్నాడు. అప్పుడు మొత్తానికి హలాల్ స్టోర్లో తీసుకొచ్చి మన ఇండియన్ కైండ్ ఆఫ్ అండ్ అమెరికన్ మిక్స్ అంటే లైక్ మిక్స్డ్ మ్యారినేషన్ లాగా చేసాము, కంప్లీట్ చికెన్ లాగా అలా కాకుండా. ఈ రెసిపీ కూడా నేను పోస్ట్ చేస్తాను అనమాట. సో ఎవ్రీథింగ్ నేను మీకు చెప్పినట్లు అన్ని జిప్లాక్స్లోనే చేస్తున్నాము. తర్వాత వచ్చేసి ఇదేమో మన తందూరి టైప్ మ్యారినేషన్ అనమాట. కాకపోతే డైరెక్ట్ తందూరి మసాలా యూస్ చేయకుండా మనం రెగ్యులర్ చికెన్ కర్రీలో వేసుకుంటాం కదా, సో కర్డ్, మామూలు గరం మసాలా, జింజర్ గార్లిక్ ఇలా పౌడర్స్ అన్నీ వేస్ట్ చేస్తాం కదా, అలా మ్యారినేట్ చేశాడనమాట. సో ఇక్కడతో ప్రెప్ అంతా అయిపోయింది ఫుడ్ది. నేను ఇంకా అవుట్డోర్ క్లీనింగ్కి వచ్చాను. జనరల్గా వింటర్లో హోస్ ఆ వాటర్ వాల్వ్ అన్నీ ఆఫ్ చేసి ఉంటాం కదా, సో ఇప్పుడే సమ్మర్ స్టార్టింగ్లో ఫస్ట్ టైం అవుట్డోర్ వాడుతున్నాం కాబట్టి అవన్నీ ఆన్ చేసి బయట ఇక్కడ క్యాంప్ ఫైర్ ఉంది కదా, మీరు సంక్రాంతి బ్లాగ్ చూసుంటే చూసే ఉంటారు, అప్పుడు భోగి మంట వేసుకున్నది. సో కొంచెం వర్షానికి అలా తడిచి అంతా రష్ లాగా పట్టింది, అదంతా క్లీన్ చేస్తున్నాను. ఇది క్లీన్ చేసిన తర్వాత పిల్లలది వాటర్ టేబుల్ కూడా ఉంది, ఆ వాటర్ టేబుల్ కూడా జస్ట్ ఆ సోప్ అండ్ వాటర్తో క్లీన్ చేస్తాను అనమాట. అండ్ బయట మనకి ట్రాంపోలిన్ కూడా ఉంది, ఆ ట్రాంపోలిన్ కూడా ఒకసారి అంతా డస్ట్ అంతా క్లియర్ చేస్తున్నాను. సో ఇవన్నీ చేసేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ 6కి అలా వస్తారు ఫ్రెండ్స్. సో ఇంకా 6:30 నుండి ఇంకా గ్రిల్లింగ్ స్టార్ట్ చేయాలి. ఇంకా అశోక్ ఆ 2 గ్రిల్స్ని అన్నీ సెటప్ చేస్తున్నాడు. అద్వైత్ కూడా బాత్ అయిపోయింది. ఇంకా వాడు అశోక్ ఇలా బయటికి రాగానే అసలు ఎవరమైనా ఇట్లా బయటికి రాగానే రెడీగా ఉంటాడనమాట. ఎప్పుడు ప్యాటియో డోర్ ఓపెన్ చేస్తే అప్పుడు బయటికి వచ్చేస్తాడు. ఇంకా వాడు ఆల్రెడీ వాటర్ టేబుల్తో ఆడడం అది స్టార్ట్ చేశాడు. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చాక ఈ మ్యారినేటెడ్ ఐటమ్స్తో పాటు చిప్స్ అండ్ డిప్ కూడా పెడదాం అనుకున్నాము. సో దానికి కాస్కో నుండి మామూలుగా సాల్సా ప్రీమేడ్ ఉంటుంది కదా, అది తీసుకొచ్చాము. అండ్ ఆల్సో మనకి టాసిటో వాళ్ళది చీజ్ డిప్ ఉంటుంది కదా,
అది కూడా మనం మైక్రోవేవబుల్ దాంట్లో పెట్టేసి కొంతసేపు మైక్రోవేవ్ చేస్తే ఒక 1 మినిట్ అలా ఇలా రన్నీగా అలా ఉంటుంది సాస్ తినడానికి. సో చల్లకంటే ఇలా వేడి చేసి తింటే చాలా బాగుంటుందన్నమాట. ఇంకా మనకి కోల్ గ్రిల్ ఉంది కాబట్టి ముందు దాన్ని ప్రెప్ చేయాలి. అదంతా చేస్తున్నాడు అశోక్. అన్ని జిప్లాక్స్లో వేసి పెట్టాను కదా, అవి మిక్స్ అవ్వకుండా ఉండడానికి వాటి మీద రాశాను అనమాట, జస్ట్ టు బీ సేఫ్. ఎందుకంటే నాన్ వెజ్ తిన్నోళ్ళు ఉన్నారు కాబట్టి. అండ్ ఆల్సో ఇంకా స్వీట్ కార్న్ అయితే మస్ట్ అసలు. నేను ఎన్ని ఐటమ్స్ ఉన్నా ఫస్ట్ గ్రిల్లింగ్ అంటే స్వీట్ కార్నే తింటాను నేను. అండ్ కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు కదా. అండ్ ఇక్కడ కోల్ దాని మీద ఎక్కువ హైట్లో పెట్టడం వల్ల అది కార్న్ తొందరగా అవ్వట్లేదు. కార్న్కి చాలా ఎక్కువ హీట్ కావాలి అవి త్వరగా అవ్వాలంటే. అందుకని చెప్పేసి ఆ మధ్యలో లేపేసి అక్కడ చిన్న వాటి మీద పెట్టి కోల్కి దగ్గరగా గ్రిల్ చేస్తున్నాడు. ఇంకా ఆ టైంకి ఆల్మోస్ట్ అందరు వచ్చేసారనమాట. ఇంక అందరం కూర్చొని అలా కబుర్లు చెప్పుకుంటా ఉన్నాము. అంటే ఇంకొక టిప్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా గ్రిల్లింగ్ చేసుకునేటప్పుడు పక్కన ఒక 2 టేబుల్స్ అలా వేసుకొని తినే ఐటమ్స్, గ్రిల్లింగ్ అయిన ఐటమ్స్ అన్నీ ఒక దాని మీద ఇట్లా పెట్టుకొని అండ్ ఇంకో వాటి మీద గ్రిల్ చేయాల్సిన ఐటమ్స్ అలాంటివి పెట్టుకుంటే ప్రతిసారి ఇంట్లోకి బయటకి ప్రతి చిన్నదానికి తిరిగే పని కూడా లేకుండా అంతా బయటే అలా కూర్చొని స్పెండ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇంకా మేము ఇక్కడ పన్నీరు అది స్క్యూవర్స్కి పెడుతున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇలా ఏదైనా రెస్ట్రిక్టెడ్ ఫుడ్ ఐటమ్స్, మామూలు ఫుడ్ ఐటమ్స్ అన్నీ కలిపి కుక్ చేసేటప్పుడు సే ఫర్ సపోజ్ ఇక్కడ గార్లిక్ అవి లేని ఐటమ్స్, నాన్ వెజ్ అన్నీ కలిపి ఉన్నాయి కదా. సో గార్లిక్ లేని ఐటమ్స్ అవి ముందు గ్రిల్ చేసేస్తే ఫస్ట్ అవి పక్కన పెట్టేసి ఇంకా మిగతా ఐటమ్స్ అన్నీ చేసుకోవచ్చు అనమాట. అలానే సేమ్ గ్రిల్ మీద నాన్ వెజ్ చేసేటప్పుడు ఇలా ఇప్పుడు ష్రింప్ని పెట్టినట్లు ఒక ట్రేలో అలాంటి సపరేట్ వాటిల్లో నాన్ వెజ్ వాటిని అలా గ్రిల్ చేస్తే సో నాన్ వెజ్ వాళ్ళకి వెజ్ వాళ్ళకి సపరేషన్ ఉంటుంది అనమాట, రెండు ఒకే దాంట్లో లేకుండా. ఇప్పుడు అక్కడ ఆ ట్రే వరకు నాన్ వెజ్ ఉంది, ఇటు పక్కంతా వెజ్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఇది కోల్ గ్రిల్ మీదేమో ల్యామ్ చాప్స్ పెట్టాడనమాట అశోక్. ఆ ల్యామ్ చాప్స్ అయితే అసలు హిట్, చాలా మందికి నచ్చాయి, చాలా బాగున్నాయి అనమాట. అండ్ పైనాపిల్ అన్నీ చాలా బాగా వచ్చినాయి. ఓన్లీ నాకు ఒకటేమనిపించింది అంటే, ఈ పక్కన ఇప్పుడు పన్నీర్ చూస్తున్నారు కదా, ఆ పన్నీర్ అయితే ఇట్లా చారు ఎక్కువ పట్టిందనమాట. సో కొంచెం కంటిన్యూస్గా తిప్పాలి అని అర్థమైంది. అప్పుడు మేమేమో కొంచెం పెట్టేసి అలా అలా మాట్లాడుకుంటా చూస్తే అవి ఎక్కువ చారు పట్టేసినాయి. ఇంకా డిన్నర్ అదంతా అయిపోయిన తర్వాత అలా అందరం కూర్చున్నాము క్యాంప్ ఫైర్ దగ్గర, కబుర్లు చెప్పుకుంటూ సాంగ్స్ అలా వింటూ. అండ్ స్మోర్స్ కూడా చేసుకున్నాం అనమాట. మనం అదే అందరికీ తెలుసు కదా స్మోర్స్ అంటే, క్రాకర్స్ మధ్యలో మార్ష్మెలో, హెర్షీ చాక్లెట్ అలా పెట్టుకుంటాము. సో అందరం అయితే మంచిగా ఎంజాయ్ చేసాము. వీ హ్యాడ్ గుడ్ టైం. వింటర్లో రెగ్యులర్గా కలవలేదన్నమాట. సో సమ్మర్లో ఇట్లా స్టార్టింగ్ ఆఫ్ ద సమ్మర్ ఫస్ట్ గ్రిల్లింగ్ ఇది ఈ సీజన్కి. సో ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ అయిపోయిందనమాట. నేను చెప్పినట్లు రెసిపీ వీడియోస్ కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను, అవి మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి. డోంట్ ఫర్గెట్ టు డూ దట్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్.